జై శ్రీరామ్. భగవద్బాంధవులారా, శ్రీరామనవమి సందర్భంగా అందరికీ కూడా రామస్వరాభిషేకం శుభాశిస్సులు. త్రేతాయుగం నాటి రామచంద్ర ప్రభు యొక్క గుణగణాలు, స్వామివారు చేసినటువంటి ప్రజలకి ఉపకారమైనటువంటి ఆ కార్యక్రమాలు కానీ మనము కలియుగంలో ఈ రోజు వరకు కూడా చెప్పుకుంటున్నామంటే అత్యంతంగా విశేషమైనటువంటి కార్యక్రమాలు స్వామివారు చేయబట్టే మనము చెప్పుకుంటా ఉన్నాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామాయణంలో అత్యంతమైనటువంటి భాగం సుందరకాండం. ఈ సుందరకాండంలో కూడా 5 సర్గాలు ఉన్నాయి. ఈ 5 సర్గాల్లో కూడా చాలా చక్కగా ఆధ్యాత్మిక రామాయణంలో రాసి మనకి తెలియపరచడమైంది. దాని గురించి నేను తర్వాత మీకు నా రామస్వరాభిషేకం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ సుందరకాండం మొత్తం కూడా 5 సర్గాలు కూడా చెప్తాను. శ్రీరామనవమి సందర్భంగా అత్యంత వైభవంగా మన భారతదేశంలో హిందూ సాంప్రదాయంగా బ్రహ్మాండంగా మనం జరుపుకుంటూ ఉన్నాం. ఒకప్పుడైతే పల్లెల్లో కూడా ఈ ఎండలో కూడా ఈ వాతావరణంలో చాలా చల్లని పందిర్లు వేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరుపుకోవటం జరిగింది. రాను రాను ఈ ఎండవేడికి తట్టుకోలేక శ్రీరామనవమి సీతారామ కళ్యాణాన్ని చాలా వరకు కూడా దేవాలయాలకే పరిమితమై అత్యంత వైభవంగా జరుపుతున్నారు. మనం శ్రీరామనవమికి చక్కగా కూడా స్వామివారి యొక్క కళ్యాణాన్ని చూసి స్వామివారి యొక్క ఆశీస్సులు పొంది ఎల్లవేళ రామనామస్మరణం చేసుకుంటూ ఆయుర ఆరోగ్యాలతోటి జీవించాలని చెప్పి మనమంతా కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ రాబోయేటువంటి యూట్యూబ్లో ఈ సుందరకాండ ప్రవచనంతో మేము ముందుకు వస్తానని చెప్పి తెలియపరుస్తూ ఈ చేబ్రో లక్ష్మీ రామారావు.